మా సోదరుడు మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ముత్యాల సాగర్ మరణానికి చింతిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు విధిలేని పరిస్థితుల్లో మంచి ఎస్ఐ సెలక్షన్లో త్రుటిలో తప్పిపోయినా మళ్ళా నోటిఫికేషన్ వస్తే నాకు ఏదైనా ఉద్యోగం రాకపోతే ఆశతోని బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్గా ఉంటూ తోటి విద్యార్థులకు వాళ్ళ రూమ్మేట్స్కు ధైర్యం చెప్తూ మనం అట్లా ఉండాలిరా, మనం చదువుకోవాలి, మన ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పేవాడు. మొన్న పండుగకు వచ్చినప్పుడు కానీ మొన్న సమ్మర్లో కూడా వ్యవసాయ పనులు వచ్చినా కూడా వచ్చి అమాలి పని చేస్తూ వాళ్ళ తండ్రి ఒక అమాలి. ఇప్పుడే ఒక రైతు చెప్తున్నాడు, రెడ్డి అమాలిలో మా దగ్గర కాంటా కూడా ఇచ్చింది సార్ అబ్బాయి అని చెప్పి. డిగ్రీ చదువుకొని ఎన్సీసీలో బెస్ట్ క్యాడెట్గా అవార్డు తెచ్చుకొని సి కేటగిరీ అవార్డు తెచ్చుకొని సెలక్షన్ అయిన ఎన్సీసీ అభ్యర్థి డిగ్రీ పూర్తి చేసుకొని పేదవాడు మా తల్లిదండ్రులు కష్టపడి ఉపవాసం ఉండి కూలీనాలు చేసుకుంటా నన్ను చదివించిండ్రు, నేను వారికి ఏం చేయలేకపోతున్నా అని చెప్పి ఆయన చూసినంత కూలీ పని కూడా చేసిన యువకుడు మంచి భవిష్యత్తు ఉన్నప్పుడు ఇవాళ ఆ జన్మనిచ్చిన తల్లికి తండ్రికి ఈరోజు శోకం పెట్టి వదిలిపెట్టిపోవడం నిజంగా కూడా భగవానికి కూడా ఇది రాకూడదు. మానవత్వంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, రోజు 2-3 చూస్తున్నాము. ఈ సాగరు ఇవాళ చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో వారు పెట్టినవి కానివ్వండి, ఆయన చూసిన తర్వాత నిజంగా దుఃఖం ఆపుకోలేకపోతుంది. తెలంగాణ యువకులందరూ కూడా, అందరు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మానవత్వం ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నువ్వు లక్షల మంది 30-40 లక్షల మంది యువకులు ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు, నువ్వు ఇవ్వలేవు, నేను ఇవ్వలేను. కనీసం ఉన్న ఖాళీలు 1,94,000 92 లక్షలు ఆ ఖాళీలు భర్తీ చేయి. 8 సంవత్సరాలు దాటి 9వ సంవత్సరం నువ్వు పరిపాలిస్తున్నావు. ఒక్క టీచర్ ఉద్యోగం, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ లేదు. 70,000 మంది టీచర్లు రిటైర్ అయిపోయారు. నీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన కమిటీనే రిపోర్ట్ ఇచ్చింది. ఇస్తే ఇలాంటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కొంచెం ఉద్యోగాలు వస్తాయి, మిగిలిన వారిని ఇంకో 4 సాయం చేస్తాడు ఆయన. మిగిలిన యువకులకు 1,100 మంది శ్రీకాంత్ చారంటూ ఖాళీ ముద్దయిపోయింది, మాంసం ముద్దలు అయిపోయింది. నువ్వు ఆ రోజు నీ అల్లుడు నువ్వు దీక్ష చేస్తుంటే ఆయన పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట దొరకలేక పెద్ద యాక్షన్ చేస్తే అది చూసి నిజంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నానని చెప్పి శ్రీకాంతచారి ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని మంటలు మాట్లాడుతుంటే అమ్మ 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 అనే జై తెలంగాణ అనుకుంటా పోలీస్ వ్యాన్లో అపోలో హాస్పిటల్ పోయి 2 రోజుల్లో మంచి నల్గొండ ముద్దుబిడ్డ. ఆ తర్వాత 100 మంది అమెరికా ప్రెసిడెంట్గా అబ్రహం లింకన్ చెప్పులు కుట్టేవాడు, అమెరికా ప్రెసిడెంట్ అయింది. ఇలా మీకు కష్టపడి ఏదో ఒకటి శుద్ధంగా చేస్తుంది. మాలాంటి వారు రండి, తప్పకుండా సహకారం అందిస్తాం. మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మా ముత్యాల సాగర్కు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి మా పార్టీ పరంగా రాబో కాలంలో ఇల్లు కట్టించే కార్యక్రమం కానివ్వండి, ఏ ఇబ్బంది ఉన్నా ఆ కుమార్తె ఒక్కతే వివాహం అయిందని చెప్పాను. వాళ్ళ అల్లుని కూడా తప్పకుండా అవుట్ సోర్సింగ్ సెంట్రల్ గవర్నమెంట్లో నా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎక్కడో కానీ ఆ ఉద్యోగం కూడా ఇప్పిస్తాను. ఈ ముఖ్యమంత్రి మీద నమ్మకం లేదు, తప్పకుండా మీకు ఆ కుటుంబానికి అండగా ఉంటాను తెలియజేసుకుంటూ, ఆ ఫోటో చూసినాక 2-3 రోజులు ఆగి వద్దాం అనుకున్నాను. ఎందుకంటే అప్పుడే రావాలని నాకు కూడా ధైర్యం చనిపోలే ఆ వీడియోలో ఆ జరిగిన సంఘటన చూసి. అందుకని ఇవాళ నేను మా టీం అంతా కలిసి రావడం జరిగింది. తప్పకుండా కుటుంబాన్ని ఆదుకుంటాం. మరొకసారి తెలంగాణ యావత్ యువకులకు కూడా మీలో తెలంగాణ ఉద్యోగ స్ఫూర్తి ఉంది కాబట్టి తెలంగాణ వచ్చింది. ఏ కేసీఆర్ ఎవరితోనో కాదు, యువకులు, సకల జనులు, ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుకుంటే తెలంగాణ వచ్చింది. ఇవాళ బాగుపడ్డది ఒకరు, తెలంగాణ ఇచ్చింది ఒకరు. పోరాటం మీది, వాళ్ళు ఈరోజు అనుభవించేది వాళ్ళు. అందుకనే మీరు ఎక్కడన్నా ఏ ఊర్లో అడగండి, నేను తిరుగుతూ ఉంటా ఊళ్ళల్లో. ఒక్క ఇల్లు కట్టలే, ఒకరు ఉద్యోగం ఇవ్వలే. దళితుల ముఖ్యమంత్రి అన్నావు, దళితుల 3 ఎకరాలు అన్నావు, చాలా మాట్లాడినా. అవన్నీ అవసరం లేదు, అవన్నీ మాకు అర్థం. మా పిల్లలు చనిపోకూడదు, మా పిల్లలు తడిపితే మేము తిరగబడితే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఈ పోలీస్ మిలిటరీ కూడా కంట్రోల్ చేయలేదు. బయటకు వచ్చి ఆలోచించి ఇవాళ ఆ తల్లిదండ్రుల బాధ చూడు.
ఆ సోషల్ మీడియాలో నీకు ధైర్యం ఉంటే ఒకసారి ఆ యువకుని చూడు. 2 భాగాలు అయిపోతే నిజంగా ఎంత బాధ అనిపించాలి. మనకు పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. తెలంగాణలో వస్తే కనీసం పేదవాడు 2 పూటల అన్నం తింటూ పిల్లలకు వచ్చిన ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ నీళ్లు తెచ్చుకుంటూ మన రాష్ట్రం బాగుపడాలి, మన ఉద్యోగాలన్నీ ఆంధ్రాకు పోతున్నాయని చెప్పి 610 జీవోతో 70,000 ఉద్యోగాలు పోయినాయని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి దొంగ దీక్షలు చేసి అలా తెలంగాణ వచ్చిన తర్వాత నీ చేతుల అధికారం ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపలేకపోతున్నావు. ఇలాంటి మరణాలు ఇది న్యాయమేనా? నీకు ఒక్కసారి నువ్వు గుండె లోతులతో ఆలోచించు. నీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇవాళ ఏం చేసినా ముత్యాల సాగర్ లాంటి ముత్యం లాంటి అబ్బాయి మళ్ళీ వస్తాడా బయటికి? కోట్లు ఇచ్చినా వస్తాడా? నీ ఎక్స్రేషా కోసము దానికోసం మేము అడుగుతలేము. అలాగే యువకులు కూడా చెప్తున్నాం, మీరు ఎవరు కూడా చావద్దు, మళ్ళీ మరో జన్మ ఉంటుంది అనేది ఎక్కడ మనం చూడలేము. మనం ఈ వచ్చిన జన్మలో నీ సార్థకం చేసుకోవాలి. తల్లిదండ్రులు నీకు ఈ రోజు ఇవాళ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలంటే నువ్వు కొట్లాడి సాధించుకోవాలి తప్ప మీరు ఆత్మహత్యలు ఎవరు కూడా చేసుకోవద్దని చేతులెత్తి మొక్కుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. తెలంగాణ ఆ రోజు రాదని కూడా తెలంగాణలో మేలాంటి వారు దయాకరు వెల్లయ్యకు పదవులు వదిలిపెట్టినాం. మా సొంత పార్టీతోనే కొట్లాను. ఎందుకంటే మా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు వేసుకుపోతున్నారు, మా నిధులు ఆంధ్ర వాళ్ళు వేసుకుపోతున్నారు, మా నీళ్ళు ఆంధ్ర వాళ్ళు వేసుకుపోతున్నారు అని చెప్తే ఇవ్వాలా నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకే దోషి పెడుతున్నావు తప్ప 4 లక్షల కోట్లు అప్పు చేసి నిరుద్యోగ వృత్తి 3,116 ఉన్నావు. మేము 3,000 అంటే నువ్వు ఎన్నికైన మ్యాన్ 3,116 అయినావు అంటే 37 నెలలు అయినావు. ఒక్కొక్క విద్యార్థికి నువ్వు ₹1,00,000 బాకీ పడ్డావు. అవన్నీ కట్టు. నీకు కోట్ల రూపాయలు కావాలంటే మేము చందాలు వేసుకొని ఇస్తాం. మా ముత్యాల సాగర్ని తీసుకురాను. నిజంగా ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. నీకు మీడియా ద్వారా కోరుతున్నాం, మీడియా వారు కూడా చెప్పండి. మీరు చెప్పండి ఆయన ఏం చెప్పిండు 3,116 అని. 37 నెలలు 38 నెలలు ఆ నిరుద్యోగ భృతి వస్తే ఉద్యోగాలు లేట్ అయినా తల్లిదండ్రులకు భారం పడుతుందని చెప్పి కనీసం ఆ 3,000తోని వాళ్ళు 2 పూటలు తినుకుంటా ఏదో వచ్చే వరకు వెయిట్ చేస్తుంది. కూలీ నాలుగు చేసుకుంటే మా అమ్మ నాన్నలకు భారం కాకూడదు, నేను ఈ ప్రభుత్వం ఉద్యోగం ఇయ్యదు, నాకు ఎవరు ప్రైవేట్లో కూడా ఇప్పించేవారు లేరని చెప్పి ఇలాంటి పేదవాళ్ళు ఆత్మహత్యలు తీసుకోండి. దయచేసి చెప్తున్నాం మీకు, ఎవ్వరు కూడా చనిపోవద్దు. తప్పకుండా ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల పక్షాన యువకుల పక్షాన ఉండే ప్రభుత్వం త్వరలో రాబోతున్నది. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లు మూసేసి పోలీసులను పెట్టి బయటికి వెళ్ళగొట్టి మెస్సులు బంద్ చేసి ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంత ఘోరంగా లేదు ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి. ఇవాళ ఆంధ్ర వాళ్ళు కూడా ముఖ్యమంత్రి ఆంధ్ర వాళ్ళు ఉండగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు హాస్టల్ ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ వచ్చినాక ఏం చేసిందంటే 9 ఏళ్లకి హాస్టల్ మూసేసి మెస్సులు బంద్ చేసి బయటికి వెళ్ళగొట్టి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ యూనివర్సిటీకి పోయి అక్కడ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అని ఎమ్మెల్యేలు మంత్రులపై రాజకీయం చేసి అడ్డుకున్న విద్యార్థులను మళ్ళీ అరెస్ట్ చేయించింది. ఇవాళ వ్యతిరేకత పెరిగింది, నా రోజులు దగ్గర పడ్డాయని చెప్పి విద్యార్థి ఓయి జేఏసీ పేరు మీద ఎమ్మెల్యేలు మినిస్టర్లు అయిన వాళ్ళు అందరూ పోయి ఇవాళ పోయి దొరికితే దాన్ని అడ్డం పోయిన వాళ్ళని పోలీసులు పెట్టి లోపటేపించారు. ఆ రోజు కొట్లాడిన తెలంగాణ ఉద్యోగం మొదలైంది ఉస్మానియా విద్యార్థులతో. ఇవాళ క్రికెట్ టోర్నమెంట్ పెడతావా? రోజు 2 మధ్య పిల్లలు కాలిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటుంటే నువ్వు వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇచ్చుకుంటూ ఖాళీలు భర్తీ చేసుకుంటూ ఒక ఊరికి ఇల్లు కట్టవైతివి, ఒక కార్యక్రమం మంచి చేయవైతివి. ఇదే కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటుండే ఈ భద్రయ్య. ఇది లేకుంటే కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఆయనకి ఇల్లు కూడా ఉండేది కాదు. లక్షల ఇల్లు కట్టించినాం. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేక అయినా 6 సార్లు డిఎస్సీ నోటిఫికేషన్ వేసినాం, ఎప్పటికెప్పటి ఖాళీలు భర్తీ చేసినాం. కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు చూడలే. నేను 20 ఏళ్ళు మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు 3 ఏళ్ళు ఎంపీగా ఉన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసినా అని ఇంత మానవత్వం లేని ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలంగాణ వ్యతిరేక అయినా ఫోన్ చేస్తే ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి లైన్లకు వచ్చి అపాయింట్మెంట్ అంటే ఏం అపాయింట్మెంట్ అని మీరు రండి ఎమ్మడి అని చెప్పేది. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వవు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వవు, నీ సొంత మినిస్టర్లకు అపాయింట్మెంట్ లేదు. ఎంతసేపు కొడుకు బిడ్డ అల్లుడు దోసుకోవడం. ఇది మంచి పద్ధతి కాదు కేసీఆర్.
మనం ప్రజాస్వామ్యంలో పక్కకు 3 కిలోమీటర్ల దూరంలో మంత్రి ఉంటుంది, మహబూబాబాద్ లో ఎమ్మెల్యే ఉంటాడు, ఖమ్మంలో హరీష్ రావు గారు ఇక్కడనే ఉన్నాడు. ఇవాళ మీ అల్లుడు వచ్చి భద్రాయికి ధైర్యం చెప్పరాదా? భద్రాయితో పాటు యువకులకు మెసేజ్ ఇవ్వండి. మీరు ఎవరు చనిపోవద్దండి, త్వరలోనే భర్తీ చేస్తాం, మీకు నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పండి. 4 లక్షల కోట్లు చేసి 2 లక్షల కోట్లు దోసుకున్నారు కదా. ఇవాళ నిరుద్యోగ బుద్ధి ఇస్తే ఏమవుతుంది? ఉద్యోగాలు ఫిలప్ చేయి, ఏం పని ఉంది నీకు? ఇవాళ జిల్లా కమిటీలు వేసుకొని మళ్ళీ ఎన్నికలు ఎట్లా గెలవాలని ఆలోచిస్తున్నాడు. అందుకని యువకులారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మేము ఇవాళ ఏదో ఆర్థిక చేయడానికి నేను అడ్డంకి దాకారు బెల్లి నాయకు భరత్ రెడ్డి ఇక్కడ వెంకటేశం కానీ మా నాయకులందరూ వచ్చారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటాం. మీతో పాటు యువకులు ఏమైనా ఆపదలో ఉంటే చెప్పండి, మా చేతులంతా సాయం చేస్తాం. మీ తల్లిదండ్రుల మీద భారం పడుతుంది అనుకుంటే మేము అక్కడో ఇక్కడో చేసి మీ కుటుంబాలను ఆదుకుంటాం, మీకు అండగా ఉంటాం. మా చేతులంతా సాయం చేస్తూ మీరు చదువుకుంటానికి కానీ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యడానికి మా తరఫున మా చేతులంతా సాయం చేస్తాను. మీరు ఎవరు కూడా చనిపోద్దని చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు భద్రాయి కుటుంబానికి నేను వచ్చేటప్పుడు కూడా కలెక్టర్తో మాట్లాడినా, ఇప్పుడు వచ్చినాక మీ ముందర మాట్లాడినా. ఎక్స్రే శాఖ నుంచి ఎక్కడ మాటలు ఇవ్వలేదు, డిప్యూటీ తహసీల్దార్ పంపించడం. ఆ రోజు మీ అఖిలపక్షం ధర్నా చేస్తుంటే ఏదో ఆ సమస్య పోవాలని చెప్పి ఒక మాట మాట్లాడినామని చెప్పి కలెక్టర్ గారు కూడా అప్పుడు అర్థం కారణం మాట్లాడినాం. ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు లేరా? 25 లక్షలు ఇస్తే నీకు ఏం పోయింది? ఇక్కడ 25 లక్షల రూపాయలు పెద్ద లెక్కనా? కనీసం రేపు ఉన్న కాడికి రేపటికెళ్ళి ఆయన కొడుకు లేక బాధతోని మంచం మీద పడితే ఎవరు చూసుకోవాలి ఆయన? అందుకనే 25 లక్షల ఎక్స్ప్రెషన్తో పాటు గుంట భూమి నేను భద్రాయి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా మంచి రోజుల కోసం పోరాటం చేస్తాం. మీరు ఆ రోజు చనిపోవద్దనే మా పదవులు వదిలిపెట్టి పరి తెలంగాణ కోసం తెచ్చినాం. కేసీఆర్ అనుకుంటే తెలంగాణ రాలే. ఆయన చావు నోట్లకు ఎప్పుడు పోలే, చావు నోట్లకు పోయి ఎంత దీక్ష చేయలే. హాస్పిటల్లో గ్లూకోజ్ పెట్టుకుని దీక్ష చేసింది ఆయన. మేము పదవులు వదిలిపెట్టుకుని రోడ్ల మీద కూర్చున్నాం. మేము సొంత పార్టీని ఎదిరించినాం. అందుకనే యువకులకు మాటిస్తున్నాం, దయచేసి మీరు ఎవరు కూడా చనిపోరు. మళ్ళా మనిషి జన్మ మనకు రాదు. మనం ఈ ఉన్న జన్మని సాధన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.